మార్చి 8 శనివారం ఈ రోజున మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ఈ సభను మనం నిర్వహించిన వరకు సభ మహిళలతోనే నిర్వహించాలని ఎక్కువ వరకు ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే నేను కాకుండా ఈ సభకు నా తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి మహిళ మమత అధ్యక్ష వహిస్తే బాగుంటుందని కాబట్టి మమత రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దీనికి ముఖ్య అతిథులు పిలవగానే టైం ఇచ్చేసి సమయం ఇచ్చి వాళ్ళంటే బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన కార్యక్రమానికి పాపం వాళ్ళు వచ్చినందుకు ఈ కార్యక్రమానికి డాక్టర్ గిరిజా గారిని కూడా మనం ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ సతీష్ గారిని కూడా సభకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శాంతి నిరాకరణ సంస్థ అధ్యక్షురాలు, మనకు సుపరిచితురాలు, అనుక్షణం మనతోటి మన బాధ్యతలు అనుభవించే కళాయి సరళమయ్య గారిని కూడా సభకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. విద్యా భారతి స్కూల్ ప్రిన్సిపల్ నంద్యాల స్వాతి గారిని కూడా రావాల్సిందిగా మనం ఆహ్వానించడం జరుగుతుంది. మహిళల గురించి చాలా ప్రాముఖ్యత రోజు. సాధికారతలో మహిళలే మనకు ఇంపార్టెంట్గా మనకు ఒక గుర్తింపు ఒక ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఈరోజు జరుపుకోవడానికి గల కారణం స్త్రీలని గౌరవించడం. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ప్రతి ఒక్క స్త్రీని కూడా గౌరవించాలి. నమస్కారాలండి, శుభ సాయంత్రం. ఈరోజు మనందరం గ్యాదర్ కావడానికి మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరుపుకుంటాము. దీనికి కారణం ఏంటంటే మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది జరుపుకోవడానికి కారణం ఏంటంటే పురాతన కాలంలో స్త్రీకి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. రాజుకి రాణి అయిన ధనలక్ష్మి సరస్వతి ప్రతి దాంట్లో దేవత లాగా చూసేటోళ్ళు లేడీస్. వస్తూ ఈ ప్రాచీన కాలంలో ఏమైందంటే వస్తున్న కాలంలో మహిళల్ని కించపరచడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి పనిలో సమాన హక్కు లేకపోవడం, వంటకే పరిమితం చేయడం, ఇవన్నీ జరుగుతున్న సమయంలో మన అమెరికాలో 1910లో ఏమైందంటే జర్మనీ నాయకుడు ఒకరు మహిళలకి సమాన హక్కులు ఉండాలి, దీనికి ఒక మహిళకి సమాన హక్కులు ఉండాలని ఆమె పోరాటం చేశారు. తర్వాత 1912-10 ప్రాంతంలో డెన్మార్క్, ఆస్ట్రియా, జర్మనీ ప్రాంతంలో మహిళా దినోత్సవం జరిగింది. 1975లో ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవానికి మనకి జరుపుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 1975 నుంచి ప్రతి దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. దీనికి కారణం ఏంటంటే మహిళలకు కావాల్సిన హక్కుల్ని సాధించుకోవడం. ప్రతిదీ కళలో నైపుణ్యంలోనైనా, డాక్టర్స్ వృత్తిలోనైనా, ఏ వృత్తిలో అయినా మహిళకి సమాన హక్కులు జరగాలని చెప్పేసి మహిళా దినోత్సవం అని చెప్పేసి ఒక దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఏ ఆఫీస్లోనైనా ఎక్కడైనా మహిళలకు సమాన హక్కు ఉండాలని చెప్పేసి ఒక దినోత్సవం, అంటే మహిళలు కూడా ఏ దాంట్లో తక్కువేం కాదని చెప్పుకోవడానికి ఒక దినోత్సవంగా జరుపుకుంటాం. హక్కులు వాళ్ళకి కావాల్సిన హక్కులు పోరాటం కోసం కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ఇలా ఎవరెవరికో ప్రతిసారి మహిళలకి సమాన హక్కు ఉండాలని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఎక్కువ ఉండాలని ఇక్కడ కూడా పోరాటం జరుగుతూనే ఉన్నది. వాళ్ళకు కూడా 30% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని పోరాటం జరుగుతున్నది అన్నమాట. ఇలా మహిళా దినోత్సవం
ఇట్లా వేదికలో తెలియజేయడం కూడా జరుగుతుంటుంటుంది అనమాట ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ అండి. యోగా సెంటర్ కాబట్టి యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి 12 సిస్టమ్స్, 11 నుంచి 12 సిస్టమ్స్ ఉంటాయి బాడీలో. అందులో ఎండోక్రైనల్ సిస్టమ్ అంటే మన గైనకాలజిస్ట్ సంబంధించింది, నర్వ్ సిస్టమ్ అని, బోన్ సిస్టమ్ అండి, డైజెస్టివ్ సిస్టమ్, అట్లా ప్రతి సిస్టమ్ మీద యోగా అనేది బాగా పనిచేస్తుంది. యోగా చేసినప్పుడు ఏమైతే అంటే బాడీలో ఉండాల్సిన హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు యోగా స్ట్రెస్ అనేది తగ్గించడం జరుగుతుంది. యోగా చేయడం వల్ల ఎలా స్ట్రెస్ తగ్గుతుంది అంటే, మన యోగాని బాగా చేసినప్పుడు సెరోటోనిన్ అనే హార్మోన్ ఒకటి విడుదలవుతాయి, ఎండార్ఫిన్ విడుదలవుతాయి. అప్పుడు బాడీ అంతా పెయిన్స్ తగ్గుతాయి అన్నమాట. ప్లస్ ఈస్ట్రోజన్ హార్మోన్ బ్యాలెన్స్ కూడా మనకి బ్యాలెన్స్డ్గా అయిపోతుంది. ఎప్పుడైతే స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతుందో వాళ్ళకి బాడీ పెయిన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది ఒక స్త్రీకి కావాల్సిన మేజర్గా కావాల్సిన హార్మోన్. ప్రతి ఫంక్షన్లో కూడా ఈస్ట్రోజన్ ఉపయోగపడుతుంది, బోన్స్లో స్ట్రెంత్ కోసం, కండరాల పట్టుకోవడం కోసం కూడా. కాబట్టి యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క అంటే బాడీ యొక్క స్టామినాను పెంచుకోవచ్చు, ఓపికగా ఉండాలి. అందుకే స్త్రీలు ఎంతో అవసరం. కాబట్టి మీరు ఎప్పుడు యోగా చేయడం వల్ల సమాజం కూడా బలంగా ఉంటుంది, ఇల్లు బలంగా ఉంటుంది, పిల్లలు బలంగా ఉంటారు. మీకు పుట్టబోయే పిల్లలు బలంగా ఉండడం వల్ల ఆరోగ్యమైన వాతావరణం సృష్టిస్తారు సమాజానికి. కాబట్టి మీరు యోగా చేస్తేనే మేము బాగుంటాం, పురుషులు కూడా బాగుంటారు యోగా చేస్తేనే. కాబట్టి మీరు ఎంత యోగా చేస్తే మాకు అంత కోపాన్ని తగ్గిస్తారు అనమాట. మీరు యోగా చేసి ప్రశాంతంగా ఉంటే భర్తలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏ గొడవలు ఉండవు, ఏ ఇంట్లో ఏ బాధలు ఉండవు, ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరు యోగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నేను 2 years అవుతుందండి యోగా చేయబట్టి. నాకు ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ చాలా చాలా అంటే చాలా రిలాక్సేషన్, చాలా మంచిగా అనిపిస్తుందండి. అందుకే నేను మా స్కూల్లో కూడా పిల్లలకి ఇదే ఇంప్లిమెంటేషన్ చేద్దామని అనుకుంటున్నా. దానికి మొన్న యోగా డే సార్ పెట్టిన ఇక్కడ ఆఫ్టర్ సెకండ్ ప్రోగ్రాంలో మా పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేయించాను. చాలా సంతోషంగా ఉంది. ఇది ఇకపై ఇక్కడే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా. గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు మాకు పరిచయం అయినందుకు. అడ్డా మేడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్. మాకు గురువు గారిని పరిచయం చేసినందుకు మాకు హెల్త్ పరంగా కానీ ఎలాంటి అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి, గురువు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కోసం చేశారు అనేటటువంటిది. మరి మనకి ఈ యోగా సార్ మన గురువు గారు చాలా బాపురెడ్డి గారు మనకి సూర్యాపేట ఉన్నత శిక్షణ యోగా కేంద్రాన్ని స్థాపించి ఆల్మోస్ట్ మన టౌన్ అంతా కూడా తెలుసు వారు అందరికీ కూడా. యోగా చాలా మంచిది అని ఇప్పటికీ కాదు, పురాతన కాలం నుంచి కూడా పతంజలి యోగా ఉంది. కానీ మధ్య కాలంలో ఈ స్పీడ్ జనరేషన్లో అంతా కూడా వదిలేశారు. బట్ ఇప్పుడు హెల్త్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఈ పొల్యూషన్ చూసి భయపడిపోతున్నారు డిసీజెస్తో. కేవలము ఆరోగ్యమే మహాభాగ్యము కనుక దీన్ని కాపాడుకోవాలి, ఈ స్ట్రెస్ లైఫ్లో మనమంతా దీంట్లోంచి విడుదల కావాలి అనే ఉద్దేశంతో యోగాకి వస్తున్నారు. బట్ ఏ కారణం చేత వచ్చినా దీని నుంచి మనం చాలా లాభాన్ని పొందుతాము, ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. దీని వలన మనకి శ్వాస ఒక లిమిటేషన్ అనేటటువంటిది అన్ని రకాల కూడా మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది అన్నమాట. మన బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేటటువంటిది మనకి తెలుస్తుంది. ఏది ఏ టైంలో ఇస్తే మన బాడీ ఎలా స్వీకరిస్తుంది అనేటటువంటిది అదే అడిగి తీసుకుంటుంది. యాక్చువల్గా కేర్ చెయ్యం, మనము శ్రద్ధ పెట్టము మన బాడీ మీద. ఎలా అంటే బయట పనులు వేగవంతంగా ఏదో అయిపోవాలి, ఏదో మునిగిపోతుంది ప్రపంచంలో, ఇంకా ఏదో కోల్పోతాము అన్న విధంగా పరిగెడుతున్నాము తప్ప నిలకడగా ఉండేటటువంటి స్థాయిని కోల్పోయాము. అంచేత ఇప్పుడు అందరికీ గుర్తు చేయాల్సి వస్తుంది ఈ విషయం. మరి ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కనుక పూర్వకాలం నుంచి కూడా ఉన్నటువంటి ఇది లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ సరస్వతి
ఇలా సరస్వతి బ్రహ్మ ఇలా ఎప్పుడైనా సరే ముందు శ్రీమతి అండ్ శ్రీ అని పెట్టడం జరుగుతుంది కదా. అలాగే మరి ఆనాటి గౌరవాన్ని ఈనాడు కూడా నిలుపుకోవాలి అంటే ఇది ఒక ఆడవాళ్ళకి గౌరవము అనేటటువంటిది మగవాళ్ళ నుంచే కాదు, ఆడవాళ్ళ నుంచి ఆడవాళ్ళకు కూడా అవసరం. ఏం చేద్దాం అంటే మనలో తెలియకుండా ఒక ఈగోనెస్ ఉంటుంది. అది సాటి ఆడవాళ్ళను మనం గౌరవించకుండా ద్వేషించడం కానీ ఇవన్నీ చిన్న విషయాలే అయినప్పటికీ కూడా చాలా పెద్దగా డిస్టర్బ్ అవుతాము. అయితే మనకి ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ అండ్ హ్యుమానిటీ ఇది చాలా అవసరం. ఏం చేద్దాం అంటే మనకి యోగా ఎంత అవసరమో స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత కూడా అంతే అవసరం. ఏం చేద్దాం అంటే ఈ రెండు కలిసినప్పుడే మనకి జీవితం ఒక అర్థవంతంగా మానవత్వంతో కొనసాగుతుంది ముందుకు. అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే పిల్లలకి చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇదివరకు అలా ఉండేది కాదు. వాళ్ళు మార్నింగ్ 9:30కి వెళ్తే 4కి వచ్చి ఆటలు పాటలు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు వాళ్ళతో చాలా స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు 1 నిమిషం కూడా ఖాళీ ఉండట్లేదు. బట్ ఏ రకంగానైనా వాళ్ళకి కూడా ఈ స్ట్రెస్ ఉండకుండా ఉండాలి అంటే ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి ప్రైవేట్వి కానివ్వండి వాళ్ళకి స్పిరిచువాలిటీ ఉండాలి అండ్ యోగా కూడా ఉండాలి. సార్ చాలా ప్రయత్నం చేస్తున్నారు జయా స్కూల్లో. అలాగే పిల్లలు తల్లిదండ్రులు కూడా చాలా పిల్లలని కోఆపరేట్ చేయాలి. యోగా వైపు కానివ్వండి లేదా గీతా పారాయణం వైపు కానివ్వండి. మరి ఆ స్ట్రెస్ అనేటటువంటిది స్టడీ పైనే ఉండకుండా వాళ్ళని మోల్డ్ చేసేటటువంటిది. ఎలా అంటే చూడండి, చిన్న మొక్కలు పెంచాలంటేనే మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటాము. మరి పిల్లలు కూడా అంతే, అంతకన్నా ఎక్కువ. పచ్చి కుమ్మరి మట్టితో ఒక కుండను పాత్రను తయారు చేస్తాడు. దాన్ని మట్టిని మెత్తగా చేసి దాన్ని అనుకూలంగా మరల్చుకొని సారె పైన పెట్టి ఒక అందమైన పాత్రను చేస్తారు. అలాగే చిన్నపిల్లలు కూడా పచ్చి మట్టి లాంటి వాళ్ళు. తల్లి ఎలా దాన్ని సవరించి ఎంత అందంగా ఆకృతిని తెస్తుంది అనేటటువంటిది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. అలాగే మరి ఇదంతా కూడా మొదటి గురువు మాతృదేవతే కనుక ఆ ఇంటిని ఆ వాతావరణాన్ని ఎలా రక్షించుకోవాలి కాపాడుకోవాలి అనేటటువంటిది మనకి పురాతన నుంచి ఉన్నటువంటి ట్రెడిషనల్ సాంప్రదాయం అంటూ ఒకటి ఉంది. ముందు పెళ్ళయి ఆ ఇంటికి ఒక కోడలు గృహప్రవేశం చేసినప్పుడు ఆ ఇంటి యొక్క అత్తగారు ఆ ఇంటి పెద్దలందరూ కూడా మంచి నివాళి ఇచ్చి ఆహ్వానం చేస్తారు. మరి నెక్స్ట్ డే నుంచే వరకట్నము అని అదని ఇదని బాధ పెడుతున్నారు. బట్ ఇక్కడ అత్తగారు కోడలు అంటే తల్లి కూతురు లాగా ఉండాలి. మన సంత నిరంకారి సంస్థ రాజమాతాజీ గారు ఉన్నారు. వారి కోడల్ని అయితే అలాగే కూతురుగా వారు ఈ మహిళా సాంగత్యం లేడీస్ సత్సంగం నిర్వర్తించారు. దాదాపు అది ఎప్పుడు 70 నుంచి స్టార్ట్ అయింది. ఎందుచేత అంటే ముందే ఆడవాళ్ళు మేల్కోవాలి. ఏ రకంగా భయంగా ఉంటాము. అత్తగారంటే భయము, భర్త అంటే భయము, ఆడపడుచులు అంటే భయము, సమాజంలోకి రావాలి అంటే భయము, బయట ఉన్నటువంటి వాతావరణంతో భయము. అందుకని విసుకుపోయి వాళ్ళు కుంచుకుపోతూ ఉంటారు ప్రతి పరిస్థితిలో కూడా. అలా ఉన్న గృహిణి నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి సంతానాన్ని ఇస్తుంది అనేటటువంటిది ఒక క్వశ్చన్. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళు మంచి యోగ్యులైనటువంటి పిల్లల్ని అందించలేరు కనుక వారికి పూర్తి స్వాతంత్రత ఇవ్వాలి. సాంప్రదాయంతో పాటు మరి కుటుంబ మర్యాదతో పాటు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా వారిని కూడా ఆహ్వానించి ఒక కూతురుగా భావించి వారి ఇంటి మర్యాదను తెలియచేస్తూ వారు నడుచుకున్నట్టయితే బాగుంటుంది. ఇది మనకి సత్సంగంలో డెవలప్మెంట్ చాలా ఉంటుంది. ముఖ్యంగా మనం ఆడవాళ్ళం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ, ప్రేమ, కరుణ, దయ ఇలాంటి గుణాలన్నీ కూడా లేడీస్లో ఉంటాయి అంటే చెప్తున్నారు కదా. మామూలుగా అయితే కార్యేషు దాసి పూజేషు మాత, కరుణేషు మంత్రి, క్షమయా ధరిత్రి అనేటటువంటివన్నీ కూడా వచ్చాయి. ధరిత్రి అంటే భూమి అంత ఓపిక, మంత్రి లాగా వారి భర్తను నడిపించుకోవాలి, పరివారాన్ని సలహాలు ఇస్తూ నడిపించాలి అని. ఇలా ఎందుకు తెలియజేశారు అంటే ప్రతి పురుషుడి వెనుక విజయం ఉంది అంటే స్త్రీ ఉంటుంది, ప్రతి అపజయం వెనుక కూడా స్త్రీనే ఉంటుంది అనేది మనం చాలా చూస్తున్నాము. ప్రతి ఇంట్లో కూడా ఇప్పటి జనరేషన్స్లో అయితే బట్ 20 years నుంచి మనం చూస్తున్నాం ఎంత డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి ఫ్యామిలీస్లో. పెళ్లి చేస్తున్నారు, డివోర్స్ అంటున్నారు. మరి వీటి నుంచి తల్లిదండ్రులకు ఎంత బాధ, వాళ్ళకి ఎంత బాధ. ఇవన్నీ కూడా యథావిధిగా రావాలి అంటే
మన యొక్క సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని, భారతీయ సాంప్రదాయాన్ని మనం డెవలప్ చేసుకునే విధంగా యోగా కానివ్వండి, స్పిరిచువల్ నాలెడ్జ్ కానివ్వండి తప్పకుండా ఇంటింటికి ఉండాలి. అది మనందరం కలిస్తేనే అవుతుంది. మనకు చాలా పనులు ఉంటాయి, బట్ మన కోసం మనం 1 గంట కేటాయించుకోవాలి. 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్ని మనం దైనందిక కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటూ 1 గంట మన కోసం, మనతో మనం మాట్లాడుకుంటూ ఇంటర్నల్గా మనం ఎలా ఉన్నాము, ఎలా ఎదుగుతున్నాము, ఎలా ఇబ్బంది పడుతున్నాము, దాన్ని ఎలా మనం స్వతంత్రంగా మారాలి అనేటటువంటిది మనకి తెలుస్తుంది స్పిరిచువాలిటీ ద్వారా. మరి ఈరోజు ఈ సాయంకాలం సమయంలో సార్ ఇంత శ్రద్ధ తీసుకొని ఈ మహిళలందరినీ కూడా ఒక చోట చేర్చి వారు గౌరవించి సన్మానించాలి అనేటటువంటి సదుద్దేశంతో మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరి ఈ అధ్యక్షత వహించినటువంటి గురువు గారికి ధన్యవాదాలు. మరి వేదిక అన్నీ ఒకసారి తీస్తాం. చూడాలి ఒకసారి, అందరు చూడాలి ఒకసారి.